హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజీ ఓర్లోక్స్ అండి. ఇదైతే వచ్చేసి జొన్నలు ఇడ్లీ చేస్తున్నాను ఫ్రెండ్స్. వచ్చేసి జొన్న ఇడ్లీకి ప్రిపరేషన్ జరుగుతుంది. ఇవేమో జొన్నలు తీసుకున్నాను. ఒక గ్లాస్ జొన్నలు, మినపగుండు ఒక గ్లాసు, ఇడ్లీ రవ్వ ఒక గ్లాస్ అండి తీసుకొని ఒక నైట్ మొత్తం నానబెట్టేసుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత మనము రేపు తింటాము అని అంటే రేపు ఈవినింగ్కి అట్లా తింటాము అంటే ఇవాళ అంతా పిండి అంతా ప్రిపరేషన్ చేసుకోవాలండి. చేసుకుంటేనే మనకి మెత్తగా ఫ్లఫీగా వస్తాయి. లేదు అంటే అప్పటికప్పుడు తిందాము అంటే మాత్రమే కొంచెం గట్టిగా వచ్చేస్తాయి. వేడిగాను తింటేనే హెల్త్ కూడా మంచిదండి. జొన్న ఇడ్లీ షుగర్ పేషెంట్కి కానీ మనకు కానీ పిల్లలకి పెద్దలకి అందరికీ ఇట్లా మనకి డైలీ తిన్న ఇడ్లీ దోశలు ఉప్మాలు బోరు కొట్టేస్తాయి. కాబట్టి ఇట్లా రాగి పిండితోటి జొన్నలతోటి కూడా చేస్తారు. కొంతమంది రవ్వలు పట్టించి చేస్తారండి. జొన్న రవ్వ రాగి రవ్వతో ఇడ్లీలు దోశలు అవి సాగుతూ ఉంటాయి. అట్లా కాకుండా మనము ఇట్లా జొన్నలు నానబెట్టుకొని మినపగుండు ఇడ్లీ రవ్వ ఇట్లా నానబెట్టుకొని చేస్తే మనకి ఇడ్లీ తిన్న ఫీలింగ్ వస్తుంది. ఫస్ట్ టైం వీడియో చేసినా కూడా మంచి కుదిరిందండి. జొన్న ఇడ్లీ కూడా చాలా బాగున్నాయి టేస్టీగా. దీనికైతే కాంబినేషన్ కొబ్బరి చట్నీ అయినా చేసుకోవచ్చు, మన ఇష్టము. సాంబారు లేదు రసము కారపొళ్ళు మీ ఇష్టం అండి. దేనితో తిన్నా కూడా చాలా మనకి బాగుంటాయి ఇడ్లీలు కాంబినేషన్కి. ఇదే ఉండాలి అదే ఉండాలని ఏం లేదు. మీకు ఇట్లా ప్లెయిన్ ఇష్టం లేకపోతే కూడా మంచిగా మనం వెజిటేబుల్స్ వేసుకొని నెయ్యితో పోపు వేసుకొని కూడా అట్లా కూడా మసాలా ఇడ్లీలాగా కూడా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ మొత్తం మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలో మొత్తం పిండి వేసుకొని కొంచెం ఉప్పు సోడా కలిపేసుకొని మొత్తం పెట్టేసుకోవాలి పక్కకి. ఒక నైట్ మొత్తం నానితే మనకి మంచిగా పొంగుతుందండి. ఇడ్లీ పిండి పొంగితే మెత్తగా వస్తాయి. ఏ పిండి అయినా ఒక 1 డే ఉంచితే బయట మనం మంచిగా పొంగి మృదువుగా మెత్తగా వస్తాయి. లేదు అంటే గట్టిగా వస్తాయండి. అప్పటికప్పుడు తినాలంటే కూడా కొంతమంది సోడా వేయమంటారు, కానీ సోడా వేసినా అంత ఇదిగా రావండి, గట్టిగా వస్తాయి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మీకు మసాలా ఇడ్లీ కావాలన్నా కూడా కమెంట్ చేయండి, నేను వీడియో చేసి పెడతాను మీకు. ఇదిగోండి మొత్తం ఉప్పు కొంచెం సోడా వేసి ఒక నైట్ మొత్తం పెట్టేశాను. మార్నింగ్ పిల్లలు కూడా పెట్టి ఇవ్వచ్చండి, ఇష్టంగా తింటారు. క్యారెట్ అవి వేసామంటే మంచిగా పొంగింది పిండి. చూసారా, హెల్త్కి కూడా చాలా మంచిదని డాక్టర్ రిఫర్ చేస్తున్నారండి. ఇప్పుడు అందరూ రాగులు సజ్జలు జొన్నలు అని ఎక్కువగా అవే తింటున్నారు. బ్రౌన్ రైస్ అని అవి ఇవి వెయిట్ లాస్ కానీ తింటున్నారు. అందుకని ఇట్లా ట్రై చేస్తే కూడా బాగుంటుంది. దోశలు కూడా వేస్తారండి కొంతమంది, రాగి దోశలని జొన్న దోశలని అట్లా కూడా వేస్తారు. ఉప్మా కూడా చేస్తారు రాగితోటి. రాగి సంకటి చేస్తాం, జొన్నలతో కూడా చేసుకోవచ్చు మనము. గోధుమ రవ్వతో కూడా ఇడ్లీ వేస్తారండి. గోధుమ రవ్వ కూడా ఒక నైట్ నానబెట్టుకొని వేస్తారు దాంతో. ఇదిగోండి మొత్తం 30 minutes స్టీమింగ్ చేసేసుకున్నాను. అయిపోయిందా లేదా అని చెక్ చేస్తున్నాను. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ చూసి మంచిగా కామెంట్స్ పెడుతున్నారు. థ్యాంక్ యూ, చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఫోన్ కూడా చేసి మీ వీడియోస్ వస్తున్నాయి చూస్తున్నాము బాగున్నాయని కూడా చెప్తున్నారండి. మా పేరెంట్స్ వాళ్ళు మార్నింగ్ కూడా ఫోన్ చేసి చెప్పారు. చాలా హ్యాపీ అనిపించింది. మేమైతే ఇందులో మాకు ఎప్పుడు అల్లా పచ్చడి ఉంటుంది కాబట్టి ఇక అల్లా పచ్చడి మునగా కారపొడి వేసుకొని తిన్నాము. వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వీడియో చూసి సపోర్ట్ చేస్తున్నందుకు, కమెంట్స్ పెడుతున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్.